హాయ్ బ్రో. ఆయన నిన్న మణికంఠ గేమ్ ఎలా అనిపించింది? మనకంటే ఆ నిఖిల్ కూడా ఇసురు కొట్టినప్పుడు నేలకేసి పిచ్చికి పిల్లల్లో పడిపోయాడు స్వామి. నాకైతే భయం వేసింది, ఉన్నాడో పోయాడు రీడు అని. అభయ్ అయితే ఒక చేతితో అలా నొక్కు పెట్టాడు అంతే. అది పాయింట్ తో ఇలా ఎగ్గాడు చూసా, గుర్తుందా నీకు? కాదు, వాడు ఇంకోటి తెలుసా నీకు, గేమ్ లో అంత సిచ్యువేషన్ జరిగింది ఆ గుడ్లు కోసం. ఏదో ఫైట్ జరుగుతున్నప్పుడు ఆయన్ని ఒక దెబ్బకి లాగి అవతల పడేసాడు నిఖిల్. ఆ మూలకెళ్ళి ఏడుతున్నాడు ఆడపిల్లలాగా. నాకు భలే కామెడీ అనిపించాడు. మళ్ళీ సింపతి గేమ్ లోకి దిగాడు ఏంట్రా బాబు అనిపించింది. అసలు మణికంఠ గాడు ఈడు మైండ్ గేమ్ ఆడుతున్నాడు అబ్బా పక్కా. ఈడు స్కెచ్ చేసుకుని వచ్చాడు బిగ్ బాస్ లోకి, మొత్తం అందరినీ కూడా బ్లేమ్ చేస్తున్నాడు. ఈడు మరో పల్లవ ప్రశాంత్ కూడా చూడు బయటకు వచ్చేదాకా కూడా వాడి గురించి ఎవరికి తెలియలా. అమ్మో మంచోడు అంటే మంచోడు, మా రైతు పెట్ట అదే అంటారు అందరూ. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే ఈడుని కూడా అంటారు రేపొద్దున ఈడు మామూలు గేమ్ ఆడతలేదు స్వామి, మొత్తం అందరిని ఎర్రిపప్పలు చేసేస్తున్నాడు. ఆ హగ్గులు మట్టుకు మామూలుగా చేయట్లేదు. యష్మి అంటే బాగా ఇష్టం వీడికి. కాకపోతే నామినేషన్ లో పెట్టి అన్నాడు కానీ తీసుకెళ్లి చాలా అంటే చాలా ఇష్టం. యష్మి మీద మనసు పడ్డాడు, చాలా సార్లు పట్టుకోకుండా ఉండలేకపోతున్నాడు పాపం యష్మిని. అంత లైక్ నిన్న సోనియాని ఒక రూమ్ లో తీసుకెళ్లి హగ్గాడు, గుర్తుందా అండి మీకు? ఎలా ఇక్కడ ఎలా ఉందంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కరువు కాటకాల్లో ఉన్న వాళ్ళగా ఉన్నారు మొత్తం అందరూ. ఎప్పుడు అవకాశం, కరువు ప్రాంతాల నుంచి వచ్చినట్టే ఉన్నారు అందరూ. ఎప్పుడు అవకాశం దొరుకుతుందో హగ్ ఇచ్చేసుకుందాం అని చూస్తున్నారు. చాలా మంది ఫ్యామిలీస్ అవాయిడ్ చేస్తారంట ఈ షో వల్ల. ఈ హగ్స్ కిక్స్ లో ఉన్నాయి కదా, అదేం లేదు. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు అవాయిడ్ చేయాలేమో కానీ హగ్గులు వాళ్ళు ఎందుకు చేస్తారు మరి? టూ మచ్. అంటే అప్పుడు మితిమీర అయితే లేదు కదా. మనకు జనరేట్ మనకు కావాల్సిన పాయింట్లు అక్కడ దొరుకుతున్నాయి కదా. కామెడీ మనకు కావాల్సిన బజ్ అయితే అక్కడ వస్తుంది కదా. పృథ్వీరాజు ఫస్ట్ నుంచి కూడా ఫేక్ గేమ్ ఆడుతున్నాడు, నాటకాలు ఆడుతున్నాడు అనుకున్నాం కానీ నాటకాలు కాదు భయ నిజంగా వాడు ఏమీ మారలేదు. అదే అగ్రెసివ్నెస్, అదే పిచ్చి కోపం. ప్రేరణ అయితే లిటరల్లీ డ్రాప్స్ పడి ప్రేరణకి మనోడు ఆర్గ్యుమెంట్ కి కళ్ళు ఎర్ర చేసి గట్టిగా అరిచేసరికి శాపకు సైలెంట్ అయిపోయింది. ఇక అబ్బాయి కూడా అంటావు పప్పు చూస్తాయి. ఆయన చీఫ్ కిందే అనిపించాడు. వాడు నిన్న చూసా బిగ్ బాస్ సరుకులన్నీ తీసుకెళ్లి లోపల పెట్టానంటే వాడు అంటాడు మా దగ్గర ఏమన్నా ఒట్టు బట్టలు తప్పితే అంటాడు. ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేసాడు చూడు. ఈ శనివారం ఆ బత్తాయికి గట్టిగా పడతాయి, బత్తాయి కాదు ఈ వారం ఖచ్చితంగా వచ్చేది. వాడు అంటున్నాడు, అది మాట కూడా అన్నాడు, వెళ్ళిపోతాను కంటారా, నాకు ఈ డిసిషన్ నచ్చలేదు రా అంటున్నాడు. అరే బాబు నువ్వు కాదురా వెళ్ళిపోమనేది, నువ్వు అనుకుంటాం కదరా, మేము అనుకోవాలి. నీ గురించి మంచి పాజిటివ్ రావాలన్నా నెగిటివ్ రావాలన్నా మేం కదా జడ్జ్ చేసేది. నిన్ను అక్కడ ఉంచాలా బయటకు పంపేయాలా అని. నీ బిహేవియర్ చూస్తుంటే ఇదే రకంగా ఇంకో 2 రోజులు కంటిన్యూ చేసావంటే నిన్ను తీసుకొచ్చి ఆ ఎలిమినేషన్ లో పడాలి. యష్మికా గౌడ్దా అబ్బా? యష్మికా గౌడ్ అంటే బాగా ఇష్టమే మీకు. ఎవరు చూసినా అదే అడుగుతాడా? యష్మిక అంటే అన్నంకే ఫిదా అయ్యారు. అంటే మనకు కూడా ఇష్టమే కానీ ఓకే. యష్మికా గౌడ్ ఏంటంటే ఇది ఇప్పుడు మన మహేష్ బాబు సినిమాలో మన ఆయన్ని పొగుడుతాడు చూడు, ఆయన పేరు ఏదో ఉంది, చనిపోయాడు ఆయన కమెడియన్ దూకుడు సినిమాలో. ఎంఎస్ నారాయణ పొగిడినట్టు పొగడాలన్నమాట. కాస్త కన్నింగు, కాస్త తెలివి, అప్పుడే కోపం, అప్పుడే సంతోషం, అప్పుడే ఈ అమ్మ అన్ని షేడ్లు చూపిస్తున్నాయా. మళ్ళీ రొమాంటిక్ యాంగిల్ కూడా మళ్ళీ దీంట్లో మిక్స్డ్, మామూలు మిక్స్డ్ యాంగిల్. ప్రేరణకి రాత్రి పృథ్వీ ఇచ్చిన షాక్ తో ఇదంతా మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట. ఇదంతా బ్లర్ గా కనబడుతుంది. ఆ దోశ కూడా ఏ ప్లేట్ లో వేస్తుందో తెలియకుండా వేస్తుంది. గేమ్ ఎట్లా అనిపించింది? కానీ ఇది ఓవర్ బాస్. ఏదంటే విష్ణుప్రియ కుదువ. ఇప్పటి వరకు నేను ఏ సీజన్ లో విష్ణుప్రియ తిట్టలేదు. వన్ ఆఫ్ ద వరస్ట్ కంటెంట్ నిన్న ఎపిసోడ్ లో. ఊరికనే అక్కడ డ్రామా క్రియేట్ చేసింది. డ్రామాలో అది పందిలాగా ఎంతసేపు తినే పనిలోనే ఉంటుంది. ఆ 2 గుడ్లు దొబ్బుతుందే ఈ అట్టు కూడా, అది కూడా ఆలేసి ఇవ్వాలంటే ఈవిడికి. అది టూ మచ్ బాస్. ప్రేరణ విషయంలో విష్ణుప్రియ చేసింది వేస్ట్ ఆర్గ్యుమెంట్. సింపతి కోసం ట్రై చేస్తున్నారు వీళ్ళిద్దరు, మణికంఠ విష్ణుప్రియ. అయితే కాసేపు ఏం మాట్లాడాలో తెలియలేదు. ఇదేంట్రా మళ్ళీ సింపతికి ఏం మొదలెట్టాడు అనిపించింది. ఇది టోటల్ గా. ఆ ప్రభావతి 2.0 అయితే అదిరిపోయింది రాత్రి. ఈ ప్రభావతి 2.0 కోసమైనా ఈ గేమ్ షో చూడాలి. ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఇందాకలో గుడ్లు కూడా అందరూ వాళ్ళ గేమ్ ఎలా కాపాడుకున్నారు తెలుసా గుడ్లు. నిన్న ఆ గుడ్లు కాపాడుకునే విధానం చూద్దాం భలే కామెడీ అనిపించింది నాకైతే. శుభ్రంగా ఆ గుడ్లన్నీ తీసుకొచ్చి కింద పొదిగేశారు.